మద్యం ముడుపుల కేసులో మాజీ సీఎం జగన్ జైలు తప్పదని మాజీ ఎమ్మెల్సీ తేదేపా పులివెందుల నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి పేర్కొన్నారు. మాజీ సీఎంలు జగన్ ఆయన తండ్రి వైఎస్ఆర్ తమ స్వలాభం కోసం అధికారులను ఉపయోగించుకుని తర్వాత ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ఓఎంసీ గనుల్లో వైఎస్ కుటుంబానికి దోచిపెట్టిన గాలి జనార్దన్ రెడ్డి అప్పటి మైనింగ్ అధికారి రాజగోపాల్ కు శిక్ష పడిందని, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిల వంతు వచ్చిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకోండి, అంతకుముందు గతంలో వాళ్ళ నాన్న అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా తీసుకోండి. వాళ్ళు అడ్డగోలుగా వాళ్ళ స్వయం సంపాదన కోసం అధికారులను ఎలా అంటే అలాగా వాడుకొని ఆ రోజు కూడా ఇబ్బంది పడిన మాట మొన్న కూడా చూస్తాను. మొన్ననే ఈ మధ్యనే వాళ్ళ అనుచరుడు వాళ్ళకు బాగా ఓఎంసీలో దోచిపెట్టిన గాలి జనార్దన్ రెడ్డికి పడింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు అప్పట్లో మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే రాజగోపాల్ కూడా శిక్ష పడింది. అదే కేసులో శ్రీలక్ష్మి మేడంకు కూడా సుప్రీంకోర్టులో కూడా మన ఊరట లభించలే. అంటే మళ్ళీ రీఎంక్వైరీ చేసి ఏమైనా డిశ్చార్జ్ చేసేదానికి లేదు అని కూడా చెప్పడం. ఏదో త్రుటిలో వెంట్రుకవాసిలో సవితా ఇంద్రారెడ్డి గారు ఆ కేసు నుంచి తప్పించుకోవడం జరిగింది. ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. అనేకమైనటువంటి సిబిఐ ఎంక్వైరీలు జగన్మోహన్ రెడ్డి మీద, ఆ కేసుల మీద 11 కేసులు నీట్గా అంటే క్లియర్ కట్గా ఆయన క్విడ్ ప్రోకో అంటే ఫలాని పని చేసినందుకు ఫలానా అమౌంట్ తీసుకున్నామని కూడా అంతా ప్రూఫ్ అయ్యే ఆయన అప్పట్లో 16 నెలలు జైల్లో ఉండడం కూడా జరిగింది. ఈ 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత అతను రిలీజ్ అయిన తర్వాత అతను అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కావడం. నేను ఆల్రెడీ జైల్లో ఉండి ఈ కేసుల్లో 16 నెలలు శిక్ష అనుభవించినా కూడా ప్రజలు మళ్ళీ నన్ను ఎన్నుకున్నారు కదా అనేటువంటి ఒక విపరీతమైన ఆ ధోరణితో నేనేం చేసినా చెల్లుతుందని సేమ్ వాళ్ళ నాన్న కొంతవరకు అధికారులను, అది కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే వాళ్ళ నాన్న వాడుకోవడం జరిగింది. ఈయన అడ్డగోలుగా అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి రాజకేశ్వరెడ్డి ద్వారా టోటల్ అమౌంట్, నేను అంతకుముందు గతంలో కూడా మా పులివెందుల లింగాల రైతులది 1,30,00,000 ఎకరాకి 8,000 ఇచ్చినప్పుడు కూడా చెప్పిన, మీకు మంత్లీ 50 కోట్లు, దాదాపు 3,000 కోట్లు, అంటే సంవత్సరానికి 600, 5 ఏళ్ళు 3,000 కోట్లు ఓన్లీ లిక్కర్లోనే దోచేసిన డబ్బు ఉంది. ఈరోజు కంటితుడు పిచ్చరేగా ఏదో పెద్ద సేవ చేసినట్టు ఉద్ధరించినట్టు కూడా మీరు ఇస్తున్నారు. మీరు ఎంత ఇచ్చినా కూడా లింగాల మండల ప్రజలు, అరటి రైతుల ప్రజల రుణం మీరు తీర్చుకోలేరు. ఈరోజు గతంలో మేము ఏం మాట్లాడినామో లిక్కర్, అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి ప్రజల డబ్బుతో ప్రజలకు కావాల్సిన మందు లేకుండా చేసి 5 ఏళ్ళు అతనికి ఇష్టమైన బ్రాండ్లు తాపించాడంటే ఇది ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా కూడా ఉండదు. అటువంటి దారుణం చేసి ఆయన సంపాదన కోసం ఇప్పుడు మొన్నెవరో ఒక లేడీ వచ్చి మనల్ని కూడా అడిగింది. ఈరోజు పాల్గాం దాడిలో 26 మంది చనిపోతే దేశం యుద్ధానికే పోతా ఉంది. అదే జగన్ రెడ్డి మందు తాగి ఎంతమంది లివర్లు కిడ్నీలు చెడిపోయి చనిపోయినారో దాంతో పోలిస్తే జగన్ రెడ్డిని ఏం చేయాలో అని, అంటే ఎంత ప్రజల్లో కూడా ఎంత అవేర్నెస్ ఉంది. మళ్ళీ ఏంది చనిపోయిన వాళ్ళకు బయటికి వాళ్ళ మద్యం తాగి ఎవరైనా చనిపోయినారనే విషయం బయటకు వచ్చి రాత్రికి పోయి వాళ్ళకు 3 లక్షలు 4 లక్షలు ఇంటికి డబ్బిచ్చి పోలీసులు నడబెట్టుకుని బెదిరించేది బయటికి రాకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ పాపాలన్నీ ఇప్పుడు చుట్టుకునే తప్పకుండా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళే లిక్కర్ కంపెనీలతో మాట్లాడి వీళ్ళే రేట్లు డిసైడ్ చేసి డైరెక్ట్ రాజకేశ్వర రెడ్డి ద్వారా ఇంపార్టెంట్ వ్యక్తి బాలాజీ గోవిందప్ప అని అతను ఎవరికైనా తెలుసు, సిమెంట్ ఫ్యాక్టరీలో మొత్తం డైరెక్టరు అతనే అంతా చేసేది, ఆర్థిక వ్యవహారాలని త్రూ అతని ద్వారా కూడా పార్కింగ్ చేసినారు. ఇదంతా కూడా 1 by 1 వచ్చి దీంట్లో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకుంటే సమస్య లేదు. అది ఎప్పుడు అనేది తొందరలోనే బయటపడతాయి. ఎందుకంటే ఇన్ని ప్రజలతో ప్రాణాలతో ఆడుకునే వ్యక్తి కాబట్టి నాకు తెలిసి దేవుడు కూడా ఇది క్షమించాడు. తప్పకుండా అతనికి పనిష్మెంట్ అయితే జరుగుతుంది.